తాజా 30 అనసూయ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. కెరీర్ లో క్రమంగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వస్తున్న ఆమె ఇప్పుడు ఐటమ్ గర్ల్ గా మారింది. అనసూయతో ఐటమ్ సాంగ్ పెట్టిస్తే యూత్ లో మంచి క్రేజ్ వస్తుందని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ మూవీ విన్నర్ లో అనసూయ ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాట పూర్తిగా అనసూయ పేరు మీదనే సాగుతుంది. సాధారణంగా ఒక సినిమాలో నటించాలంటే అనసూయ 10 లక్షల రూపాయలు తీసుకుంటోంది. కానీ ఇప్పుడు ఆమె క్రేజ్ పెరుగుతూ వస్తుండడంతో తన రెమ్యూనరేషన్ పెంచుతూ వస్తోంది. విన్నర్ సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఆమె 25 లక్షల రూపాయలు తీసుకుందని సమాచారం. మొదట ఐటమ్ సాంగ్ చేయకూడదని అనసూయ అనుకున్న 25 లక్షలు అనేసరికి ఓకే చెప్పిందట. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు అనసూయకు అవకాశం వచ్చింది. రెమ్యూనరేషన్ దగ్గర తేడా రావడంతో ఆ పాట రాయలక్ష్మికి వెళ్ళింది. విన్నర్ నిర్మాతలు మాత్రం అనసూయ ఆశించింది ఇచ్చారు. ఇవ్వడమే కాకుండా సూయ సూయ అనసూయ ఇలా ఎలా పుట్టేసావే అంటూ ఆమెపైనే పాట రాశారు. ఈ సినిమా కనుక హిట్ అయితే తెలుగు నిర్మాతలు ఆమెను ఐటమ్ సాంగ్ లో పెట్టుకునేందుకు క్యూ కట్టే అవకాశం ఉంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న విన్నర్ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.